సాధారణ మధ్యతరగతి యువకుడిగా మొదలైన అతని ప్రయాణం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎన్నో కష్టనష్టాలను ఎదురొడ్డి రాత్రింబవళ్లు కష్టపడి తాను ఎదగడమే కాకుండా వైద్య మరియు పారిశ్రామిక రంగాల్లో వందలాది మందికి ఉపాధినిచ్చిన మహానుభావుడు మన్నె సుబ్రహ్మణ్యం గారు. ఉన్నత శిఖరాలకు చేరినా అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావం మన్నె సుబ్రహ్మణ్యం గారిది. ఎదుగుదల అంటే డబ్బు సంపాదించడం కాదు, సమాజానికి సేవ చేయడం, తన తోటివారి ఎదుగుదలకు కృషి చేయడమని చేతల్లో చూపించిన వ్యక్తి మన్నె సుబ్రహ్మణ్యం గారు. అందుకే కాబోలు వేలాది మంది మనస్సుల్లో ఆయన చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. బహుశా ఆ దేవుడు మంచివారిని తొందరగా తన దగ్గరికి తీసుకెళ్తాడన్న మాట అప్పుడప్పుడు నిజమేనేమో అనిపిస్తుంది. అందుకేనేమో ఇంతమంది మనసులు గెలుచుకున్న మంచి మనిషి మన్నె సుబ్రహ్మణ్యం గారిని ఇంత చిన్న వయసులోనే ఆ దేవుడు తన దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటి వరకు అందరితో నవ్వుతూ మాట్లాడిన ఆయన ఒక్కసారిగా లేరన్న విషయం తెలిసిన వెంటనే వేలాది మంది మనసుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దుఃఖంలో మునిగిన ఆ గుండెలు ఆయనకు కన్నీటి వేడుకోలు తెలిపాయి. జనవరి 5, 2025 ఆదివారం రోజున చర్లపల్లిలోని శ్రీకృష్ణ కన్వెన్షన్లో ఉదయం 11 గంటలకు జరగబోయే స్వర్గీయులు శ్రీ మన్నె సుబ్రహ్మణ్యం గారి పెద్ద కర్మ కార్యక్రమానికి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మరియు ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరూ హాజరై వారి ఆత్మకు శాంతి చేకూర్చి ఆ మహానుభావుడికి నివాళులర్పిద్దాం.